ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న తమిళ మూవీ బన్ బటర్ జామ్. ఈ మూవీ తెలుగులో కూడా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. ఈ మూవీ అయితే థియేటర్లో తమిళ్తో పాటు తెలుగులో కూడా థియేటర్లో రిలీజ్ అయింది. కాకపోతే తెలుగులో పెద్దగా ఈ మూవీ అయితే ఆకట్టుకోలేదు. అంటే పెద్దగా జనాలు అయితే ఈ మూవీ అయితే చూడలేదు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes ఉంటుంది. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే ఒక సాంగ్ అయితే కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క సాంగ్ స్కిప్ చేయాల్సి వస్తుంది. మిగతాదంతా కూడా ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటేనే చూడండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు. సెకండ్ హాఫ్ అయితే కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే లవ్ సీన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, లవ్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారుగా, అలాంటి వాళ్ళకైతే ఈ మూవీ కాస్త కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లవ్లో ఉన్నవాళ్ళు, లవ్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూసేయండి. యాక్షన్ థ్రిల్లర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ మూవీని అయితే లైట్ తీసుకోండి. ఈ మూవీ కామెడీ డ్రామాగా సాగుతుంది. కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో వాళ్ళ మదరు, హీరోయిన్ వాళ్ళ మదరు ఇద్దరు కలిసి హీరో హీరోయిన్కి పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ ఇక్కడ హీరో హీరోయిన్కి అస్సలు పడదు. ఇద్దరు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. ఇలా ఉన్న హీరో హీరోయిన్ కలిసి పెళ్లి చేసుకుంటారా లేదా, ఇద్దరు లవ్లో ఎలా పడతారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. ఈ మూవీలో మెయిన్గా మదర్కు సంబంధించిన కొన్ని సెంటిమెంట్ సీన్స్ అయితే బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే క్లైమాక్స్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని స్టోరీస్ అయితే రియాలిటీకి అనుగుణంగా తీయడం జరిగింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ యొక్క స్క్రీన్ ప్లే అనేది కాస్త స్లోగా ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్లో ఉండే కామెడీ సీన్స్ కూడా పెద్దగా నవ్వించవు. కానీ ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్లో ఉన్న స్టోరీ కానీ, సెకండ్ హాఫ్లో ఉన్న కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ ఆకట్టుకోవడం జరుగుతుంది. ఫైనల్గా ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడేవారు ఈ మూవీకి అయితే దూరంగా ఉండండి. లవ్ సీన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.